బొబ్బల సీనయ్యతో తనకు విద్యార్థి దశ నుంచే అనుబంధం ఉంది. తాను నాకన్నా సీనియర్. ఇద్దరం కలిసి వేరువేరుగా విద్యార్థి విభాగాల్లో కలిసి పనిచేశాం. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా తాను టీడీపీలో చేరాక తాను మాత్రం వైసీపీలోనే కొనసాగారు. ఆయన తిరిగి టీడీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా రూరల్ పరిధిలోని కార్పొరేటర్గా బొబ్బల ఇద్దరం కలిసి పనిచేస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒట్టూరు సంపత్రాజులతో కలిసి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరడం ఆనందంగా ఉంది. తనతో కలిసి పనిచేసేందుకు ఆయన పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. బొబ్బలను అన్ని విధాలా కలుపుకొని ముందుకెళ్తానని, ఇదే విషయాన్ని మంత్రి నారాయణకు కూడా చెప్పడం జరిగిందన్నారు. బొబ్బలను అన్ని రకాలుగా ప్రోత్సహించడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఎమ్మెల్యే కార్యాలయంకు వీబీఆర్ సంపత్రాజులతో కలిసి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. అక్కడ ఆయనకు కోటంరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తన చిరకాల మిత్రుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సంతోషం. శ్రీనివాస్ యాదవ్ ఈనాడు రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సమక్షంలో, అదేవిధంగా అటు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, ఒట్టూరు సంపత్రాజు గారు, వీరందరితో కలిసి వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి చాలా సంతోషంగా ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇది చాలా భావోద్వేగాలతో కూడినటువంటి ఒక అంశం. ఎందుకంటే బొబ్బల సీనయ్య నాది ఈనాటి పరిచయం కాదు. విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో నాకంటే బొబ్బల సీనయ్య సీనియర్, నేను వారికి జూనియర్ని. ఇద్దరం కూడా చెరో విద్యార్థి సంఘంలో రాజకీయాలు చేసిన వ్యక్తులవి. ఆ తర్వాత అటు బొబ్బల సీనయ్య కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్నారు, నేను ఉన్నా. తర్వాత ఇద్దరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం కూడా జరిగింది. అన్ని రకాల కూడా ఏదైతే బొబ్బల సీనయ్య మేము కలిసి పనిచేసి 1-2 సార్లు బొబ్బల సీనయ్య కార్పొరేటర్ అయ్యాడు. దేవుడి దయవల్ల, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రజల దయవల్ల, కార్యకర్తల కష్టం వల్ల నేను కూడా 1-3 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. కాబట్టి ఏదైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత బొబ్బల సీనయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆగారు. ఆ రోజు మా మధ్యలో అనేక మనస్పర్ధలు, పొరపొచ్చలు ఉన్నాయి. అటు ఇద్దరం కూడా అనేక మనస్పర్ధలతో ఇబ్బందులు పడ్డాం. కానీ ఏదేమైనా మళ్ళీ నా మిత్రుడు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి, పొంగూరు నారాయణ గారి సమక్షంలో చేరిన దానికి, నాతో కలిసి రూరల్ నియోజకవర్గంలో వారు కార్పొరేటర్, నాతో కలిసి పనిచేసేదానికి ఒక మంచి మనసుతో వచ్చిన దానికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో స్వాగతిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా నేనే చెప్పాను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి, నారాయణ సార్కి, అందరూ కూడా అన్ని రకాల కూడా కలిసి పనిచేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాజకీయాల్లో భేదాభిప్రాయాలు, విభేదాలు, వాదనలు, వివాదాలు సర్వసాధారణం. అంతిమంగా అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని కలిసి పనిచేసేదానికి బొబ్బల సీనయ్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే రకంగా ముందుకి వెళ్తామని చెప్పని అన్ని రకాల కూడా నా చిరకాల మిత్రుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ని అన్ని రకాల కూడా స్థానిక శాసనసభ్యుడిగా ప్రోత్సహిస్తానని చెప్పని మాట ఇస్తూ మరోసారి పార్టీలోకి వారిని సాదరంగా స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించడం జరిగింది. 2 సార్లు వైఎస్ఆర్సీపీ తరఫున 37వ వార్డులో కార్పొరేటర్ గెలిచాను. నా మిత్రుడు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో 2 సార్లు గెలిచి, ఆయన పార్టీ మారే పరిస్థితిలో నేను వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోవడం జరిగింది. తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. తర్వాత తెలుగుదేశం గెలవడం జరిగింది. అయినా నేను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో డివిజన్ కానీ చుట్టుపక్కల కానీ నాకు సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే
డెవలప్ అయ్యే పరిస్థితిలో లేదు. డివిజన్లో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు అట్లాగే నిలిచిపోయినాయి. ఆ పరిస్థితిలో నేను ఈరోజు పొంగూరు నారాయణ గారు అలాగే నా ప్రియమిత్రుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేయాలని నిర్ణయించుకొని టీడీపీలో చేరడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.